వెల్కమ్ టు మై ఛానల్. 2025లో శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం మేషరాశి రాశి ఫలాలు తెలుసుకుందాం. మొదటి మేషరాశి. హృదయం 2, వాయం 14, రాజపూజం 5, అవమానం 7. అంటే మేషరాశి హృదయం 2 అంటే హృదయం ధనం చాలా తక్కువ ఉంటుంది. ఖర్చు మాత్రం విపరీతమైన ఖర్చు 14, వాయం 14 కాబట్టి ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటుందండి. చాలా జాగ్రత్త చూసి ఖర్చు పెట్టండి. ధనం లేనప్పుడు ఖర్చు కూడా విపరీతమైన ఖర్చు ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్త చూస్తూ ఖర్చు పెట్టండి. అలా రాజపూజం 5. సో సంతోషమైన రాజభుజం 5 అయినా అవమానం మాత్రం 7. సో అవమానాలు చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మార్చి 29 నుంచి ఏలనాటి శని ప్రారంభమవుతుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం, ప్రాణగండం, ఇబ్బందులు, పోలీస్ స్టేషన్, కోర్టులు అన్నీ ఇంకా ఎన్నో సమస్యలు వస్తుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంతకాలు అవి ఏం పెట్టద్దు. పెట్టిన అన్నీ చూసి ఆలోచించి సంతకాలు ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేకపోతే ఈడికిపోయే ఛాన్స్ ఉంది. చాలా ఇబ్బంది పడతారు. చాలా జాగ్రత్త ఉండాలి. ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్త ఉంచుకోవాలి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం ఉంటుంది కానీ చాలా జాగ్రత్త ఉండాలి. వివాహం లేని వాళ్ళకి వివాహం అవుతుంది అని సూచన ఉంది. సంతానం లేని వాళ్ళకి సంతానం ప్రాప్తి. శని ప్రభావం వల్ల చాలా లాభాలు వస్తుంటాయి. వ్యాపారంలో అభివృద్ధి అవుతుంటుంది. అలాగే కానీ లాభం వచ్చిన మాత్రాన జిఎస్టీ ట్యాక్స్కి దానికి అప్పుకి కట్టు ఉంటారు. సో అప్పు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఆరోగ్యం కూడా చాలా జాగ్రత్త కాపాడుకోవాలి. ఎవరిని నమ్మద్దు. మోసపోయే ఛాన్స్ ఉంది. ఈడికిపోయి బాధపడే ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్త ఉండాలి. అలాగే నెక్స్ట్ వృషభ రాశి. తర్వాతి భాగంలో వృషభ రాశి 2025లో వృషభ రాశి ఎలా ఉందో తర్వాతి భాగం చెప్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.